దేవుని పేరట అందరికీ వందనాలండి. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ముగ్గురు యవ్వనస్తుల జీవితాల గురించి మాట్లాడుకుందాం. ఆ ముగ్గురు ఎవరంటే, దానియేలు గ్రంథంలో వ్రాయబడిన షద్రకు, మేషకు, అబేద్నెగోని. ఈ ముగ్గురు యవ్వనస్తులు బబులోను రాజ్యంలో నెబుకద్నెజరు అనే రాజు పరిపాలన ఉన్న సమయంలో ఆ రాజు దృష్టికి ఈ ముగ్గురు యవ్వనస్తులు మంచిగా కనబడ్డారు. మంచి నిజాయితీగా, మంచి పనిగల వాళ్ళు, తెలివైన వాళ్ళు అని చెప్పేసి ఆ రాజు ఏం చేశాడంటే, ఈ ముగ్గురు యవ్వనస్తుల్ని రాజ్యకార్యాలు విచారించు అధిపతులుగా ఆ రాజ్యం మీద నియమించారు. ఏంటి, ఈ నెబుకద్నెజరు రాజు చుట్టూ 2 సలహాదారులు, ప్రముఖులు, కొంతమంది గొప్ప వాళ్ళు, వీళ్ళందరినీ కాదని చెప్పేసి ఆ ముగ్గురు యవ్వనస్తులకి ఆ పోస్ట్ ఇచ్చాడు. దానివల్ల ఈ రాజు చుట్టూ 2 ప్రముఖులకి, సలహాదారులకి, ఇంకా మిగతా గొప్ప కొంచెం అనుభవజ్ఞులకి ఈ ముగ్గురు యవ్వనస్తుల మీద కొంచెం అసూయ ఏర్పడింది. ఏదైతే మా అనుభవజ్ఞులు మాకివ్వకుండా ఈ యవ్వనస్తులకి ఇచ్చాడని చెప్పేసి. అయితే ఇది ఇలా జరుగుతున్న సమయంలో ఈ ముగ్గురు యవ్వనస్తులు షద్రకు, మేషకు, అబేద్నెగోని మంచిగా ఆ రాజ్యం మీద రాజ్యకార్యంలో విచారించు పొజిషన్లో మంచిగా ముందుకెళ్తున్నారు. ఇలా ముందుకెళ్తున్న సమయంలో ఆ నెబుకద్నెజరు రాజు, ఆయన సలహాదారులు, ఇంకా ప్రముఖులు వీళ్ళందరూ ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఏంటంటే, అది బంగారు విగ్రహాన్ని చేసి ఆ విగ్రహానికి ఆ బబులోను రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కడు, చిన్న పెద్ద ఎవరైనా సరే, వాయిద్యాలు కట్ట వాయించుతున్న సమయంలో ఆ విగ్రహానికి వీళ్ళందరూ సాగిలపడి నమస్కరించి మొక్కాలి. ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. ఒకవేళ అలా ఎవరన్నా సరే, ఏ రోజన్నా సరే ఆ విగ్రహానికి మొక్కకపోయినా, నమస్కరించి పూజించకపోయినా సరే, ఎవరైతే పూజించలేదో, నమస్కరించలేదో వీళ్ళందరినీ తీసుకెళ్ళి మండుచున్న అగ్నిగుండంలో వేసి కాల్చి చంపేసే చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే ఈ చట్టం తీసుకొచ్చిన నెబుకద్నెజరు రాజుకి ఒక విషయం తెలియదు. ఏంటంటే, ఈ షద్రకు, మేషకు, అబేద్నెగోని అనే ఈ ముగ్గురు యవ్వనస్తులు అప్పటికే దేవుని కృపచేత నింపబడి ఉన్నారు. దేవాతి దేవుడని యెహోవాను తప్ప ఇంకెవ్వరిని వాళ్ళు పూజించరు, కనీసం నమస్కరించరు కూడా. అలాంటి యవ్వనస్తులు ఒకానొక రోజు యథావిధిగా ఈ విగ్రహానికి పూజించడం, నమస్కరించడం జరుగుతున్న సమయంలో ఈ ముగ్గురు దానికి ఆ విగ్రహానికి కనీసం నమస్కారం కూడా చేయట్లేదు. ఇది గమనించిన ఆ సలహాదారులు, ప్రముఖులు దొరికిందే అవకాశం అని చెప్పేసి ఆ ముగ్గురు యవ్వనస్తుల్ని బలవంతం చేసి రాజు దగ్గరికి తీసుకెళ్ళి ఆ రాజుకి ఈ రీతిగా చెప్తున్నారు. ఎలా అంటే, రాజైన నెబుకద్నెజరు, చూడండి ప్రభువా, మీరు నియమించిన చట్టాన్ని వ్యతిరేకించి మనం చేసిన విగ్రహానికి నమస్కరించడం లేదు, సాగిలపడటం లేదు. వీళ్ళ దేవుడైన యెహోవాను తప్ప ఇంకెవరిని పూజించరంట, ఆరాధించరంట. వీరు మీకే వ్యతిరేకంగా తిరుగుతున్నారు ప్రభువా అని చెప్పేసి లేని ఉన్నాయన్నీ ఆ యవ్వనస్తుల మీద రుద్దారు. అయితే రాజైన నెబుకద్నెజరు ఈ ముగ్గురు యవ్వనస్తుల మీద మంచి ఉద్దేశం గలవాడే ఉన్నాడు కనుక ఆ ముగ్గురు యవ్వనస్తులని చూసి ఈ విధంగా అన్నాడంట. ఏంటి, చూడండి షద్రకు, మేషకు, అబేద్నెగోను యవ్వనస్తులారా, మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను. ఇప్పుడు సంగీత వాయిద్యాలు మ్రోగుచున్న సమయంలో మీరు ఈ విగ్రహానికి సాగిలపడి నమస్కరించిన ఎడల మిమ్మల్ని వదిలేస్తాను, మీ పని మీరు చూసుకోవచ్చు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఈ ముగ్గురు యవ్వనస్తులు ఏమైనా తక్కువ? మంచి భక్తి పరులు కదా యవ్వనస్తులు. అసలు యవ్వనంలో ఉన్న దేవుడు దేవత దేవుడని యెహోవా భక్తులు కదా, ఎక్కడ ఒప్పుకుంటారు? రాజైన నెబుకద్నెజరు, నీ ఎట్టి పరిస్థితుల్లోని విగ్రహాలకు కానీ వీటికి మొక్కం, మా దేవత దేవుడని యెహోవా మొక్కుతాం నువ్వు అంటున్నావు కదా, ఈ శిక్ష ఏదో అగ్నిగుండంలో వేసేస్తాను అన్నా కదా, మమ్మల్ని వేసేసుకో, ఇంట్లో నుంచి తప్పించడం మా దేవుడు సమర్థుడు. ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినా మా దేవుడని యెహోవాను తప్ప మేము ఏ విగ్రహాన్ని మేము పూజించాం, నమస్కరించాం, సాగిలపడం, వేసుకుంటే వేసేసుకో అని చెప్పేసి సవాలు విసిరారు. అలా సవాలు ఇస్తే రాజు ఊరుకుంటాడు చెప్పండి? అంతే. సైనికులను కాకేసి ఆ మండుచున్న అగ్నిగోళాన్ని 7 పెంచండి, ఈ ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిగోళంలో చంపండి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాక సైనికులు తీసుకెళ్లారు. 7 మంటలు ఎక్కువ చేసి ఈ ముగ్గురిని, షద్రకు, మేషకు, అబేద్నెగోని తీసుకెళ్ళిపోయి అందులో పాడవేయుచున్న టైంలో
ఆ అగ్ని జ్వాలలు గాలికి వస్తాయి కదా, ఇలా బయటకు కొంచెం గుడారం నుంచి ఆ అగ్ని జ్వాలలకి ఈ సైనికులు చచ్చిపోయారు. అంటే ఎంత ఏడింతలంటే ఈ బాబు ఎంత ఎగ్గో. ఈ సైనికులు చచ్చిపోయారు. రాజు అనుకున్నాడు వీళ్ళ పని కూడా అయిపోయింది అనుకుని చెప్పేసి లోపలికి చూస్తున్న టైంలో ఆ ముగ్గురితో పాటు ఇంకొక ఆయన తెల్ల వస్త్రాలు ధరించుకుని దేవదూతలా కనపడుతున్నాడు అన్నమాట. ఈ ముగ్గురు చుట్టూ తిరుగుతున్నాడు. వీళ్ళకి ఏమవుతలేదు. రాజుకు డౌట్ వచ్చింది. సైనికులను అడుగుతున్నారు, మనం అందులో ముగ్గురు ఏమైనా వస్తున్నాయి కదా, వేసాం నలుగురిని ఎవరినన్నా వెళ్ళాడు లోపలికని అడిగితే, లేదు సైనికులు ఏమన్నా లేదు ప్రభు, మనం వేసిన ముగ్గురునే కదా, ఇంకెవరు వెళ్ళలేదు లోపలికి అన్న డౌట్. రాజు కొంచెం నిదానించి నెబుకద్నెజర్ రాజు చూస్తున్నాడు. అప్పుడు ఆ రాజుకి అర్థమైందనమాట. ఏంటంటే ఈ ముగ్గురు యవనస్తులు నమ్ముకున్న దేవుడు, ఈ ముగ్గురు యవనస్తులు ఏ దేవుని అయితే నమ్ముకున్నాడో దేవాది యెహోవా చాలా గొప్పవాడు అని చెప్పేసి ఆ రాజు అర్థం చేసుకుని వెంటనే ఆ మంటల మండుచున్న గుడారం దగ్గరికి వెళ్ళి సాగిలపడి, యవనస్తులారా బయటికి రండి, మీ దేవుడైన యెహోవా గొప్పవాడు అని చెప్పేసి నేను నమ్ముచున్నానని చెప్పేసి అక్కడికక్కడ బయటికి రమ్మన్నాను. ఈ ముగ్గురు యవనస్తులు బయటకు వచ్చినప్పుడు కనీసం వాళ్ళ తల వెంట్రుకు కూడా కాలేదు. అంత గొప్పగా దేవుడు కార్యం చేసి వాళ్ళని తీసుకొచ్చి బయటకు వచ్చాక ఏమంటాడు ఈ రాజు, ఈ ముగ్గురు యవనస్తులతోటి షడ్రకు మేషకు అబేద్నెగోలతోటి, ఈ బబులోను దేశంలో మీరు నమ్ముచున్న దేవుణ్ణే కొనియాడాలి, మీరు నమ్ముచున్న యెహోవాని పూజించాలి తప్ప ఎవరిని పూజించకూడదు. ఒకవేళ పూజించినచో వాడు అసమర్థుడు, అదే పనికిరాని వాడు అని చెప్పేసి అన్నాడనమాట. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఏ రాజు అయితే అగ్నిగుండంలో పడవేసి చట్టాన్ని తీసుకొచ్చాడో అదే రాజు చేత చట్టాన్ని తిరిగి రాయించాడు మన దేవుడు. ఎంత గొప్పవాడండి యెహోవా. అదే అండి, ఈ రోజునాడు యవనస్తులు, దేవుని నమ్ముకున్న యవనస్తులు, క్రైస్తవులు, సమాజంలో ఉన్న ఏ యవనస్తులైనా అవునివ్వండి, ప్రతి ఒక్కరూ చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న సమస్యలకి తల్లడిల్లిపోతున్నారు. దేవుడు ఉన్నాడు మన ఎడల అన్న విశ్వాసాన్ని కోల్పో. మనం ఈ సమాజం అన్నది మండుచున్న అగ్నిగుండం లాంటిదండి. కాకపోతే దేవుడు మనల్ని రక్షించగల సమర్థుడు. దేవుడి మీద నమ్మకం ఉంచి ప్రతి యవనస్తుడు, ప్రతి బిడ్డ, ప్రతి సిస్టర్, ప్రతి బ్రదర్ కూడా దేవుడి మీద నమ్మకం ఉంచి జీసస్ మీద గురించి ప్రేయర్ చేసుకుని మనం చేస్తున్న పని పాటల్లో ముందుకెళ్ళడం, ఆయనే మనల్ని రక్షిస్తాడు. ఏ రీతిగా రక్షించగలడు అన్నది ఎన్నో సూచక కార్యాలు చేశాడు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో. అవన్నిటిని మనం ఇప్పుడు మనసులో ఉంచుకొని జీవితంలో ముందుకెళ్ళాలని కోరుచు. నాకు సరిగ్గా పదాలు నోరు తిరగవండి. ఒకవేళ ఎక్కడైనా ఏ పదం అన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమిస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.